వైసీపీ హయాంలో జగన్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కనీసం 11 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండలేకపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు నా అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్ గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాల్ని, ఎకానమీ బిల్డప్ కాలేదు, ఆశలు ఆవిరైపోయినాయి. అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు. పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ని గోదావరి నదిలో గడిపేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నోసార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్ లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాల ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ప్రసాదంలో నాసిరకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితి వస్తే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారు. పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే అధ్యక్ష, రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు.